హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ ఫ్లాగ్స్ అండ్ తేజ ఎడిటర్. ఈరోజు మనం చూస్తున్నాం సిద్ధేశ్వర స్వామి దేవాలయం. క్రీస్తశక 1650లో ఉన్న దేవాలయం, భయం తల వంచిన దేవాలయం. పావుగడ ఈ పేరు వినగానే శరీరం వణుకుతుంది. ఎందుకంటే ఇది మనుషులు నేల కాదు, ఇది శివుడి నడిచిన నేల. 1650లో శివుడు మేలుకొన్న సంవత్సరం. క్రీస్తశక 1650 సూర్యుడు అస్తమించగానే పావుగడ అడవులు శ్మశానాలుగా మారేవి. రాత్రి అయితే గాలి కాదు, శ్వాసలే తిరుగుతున్నట్టు అనిపించేది. ఎక్కడి నుంచో ఓం నమ శివాయ అనే జపం. అది మనిషి గొంతు కాదు, అది కూడా భూమి గొంతు. శివలింగం నుంచి వచ్చిన కారిన రక్తం. ఒక్కరోజు ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెల కోసం ఈ అడవుల్లోకి వెళ్ళాడు. అతని కళ్ళ ముందే ఒక రాయి నెమ్మదిగా రక్తం కార్చింది. భయంతో వెనక్కి తిరిగే లోపే ఆకాశం చీలిపోయింది. ఆగో, నేను సిద్ధేశ్వరుడిని. ఆ రాయి కళ్ళ ముందే